శకుంతలాదేవికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఆనంద్, చిన్న కొడుకు సంతోష్. ఆనంద్ తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా ఒక పేద ఇంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. చిన్న కొడుకు సంతోష్కి కోటీశ్వరుల సంబంధం తెచ్చి ఘనంగా వివాహం జరిపిస్తుంది శకుంతలాదేవి. పెద్ద కోడలి పేరు వాణి, చిన్న కోడలి పేరు కీర్తి. షో, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, అందుకే అమ్మకి నువ్వు కూతురువైపోయావు. వదినలాగానే కొంచెం పేద కుటుంబం నుండి వచ్చి ఉంటే కనుక కోడలివే అయినా నిన్ను కోడలిగా ఒప్పుకునేదే కాదు మా అమ్మ అని సంతోష్ తన మనసులో అనుకుంటాడు. అలా సంతోష్ ఎంతసేపటికి మాట్లాడకుండా ఉండడంతో, ఏంటి ఏమీ మాట్లాడట్లేదు మీరు? అత్తయ్య గారు చెడ్డవారా అని చాలా అమాయకంగా అడుగుతుంది కీర్తి. నో, మా అమ్మ చాలా మంచిదే, కానీ కొంతమందికి మాత్రమే చెడ్డది అవుతుంది. దురదృష్టవశాత్తు తను కొంతమంది మంచి వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటుంది అని ఫీల్ అవుతూ చెప్పాడు సంతోష్. ఏంటో మీ మాటలు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు అంటూ చిన్నబోతూ చెప్పింది కీర్తి. సరేలే, రేపటి నుండి నీకే అన్నీ అర్థమవుతాయిలే. ఈ ఫ్రూట్స్ స్వీట్స్ నీకు తినాలి అనిపించే అంతవరకు తినేసి పడుకో నువ్వు. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ అని చెప్పి పక్కనే ఉన్న సోఫాలో పడుకుంటాడు సంతోష్. సరే అయితే, నాకు నిద్రొస్తుంది అని అనుకుంటూ ఆ బెడ్ పైన పడుకుంటుంది కీర్తి. మరుసటి రోజు నిద్ర నుండి లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకుని బయటకు వచ్చింది కీర్తి. అప్పటికే పెళ్లికి వచ్చిన బంధువులందరూ వెళ్లిపోతారు. శకుంతలాదేవి కుటుంబీకులు కొంతమంది పనిమనుషులు తప్ప అక్కడ ఎవరూ లేరు. కొంచెం బెదురుగా స్టెప్స్ దిగుతూ వస్తున్న కీర్తిని చూడగానే నవ్వుతూ ఎదురుగా వెళ్ళింది వాణి. చనువుగా, ఎందుకలా భయపడుతున్నావు కీర్తి? ఇక్కడ నిన్ను ఎవరూ ఏమీ అనరమ్మా, భయపడకుండా రా నువ్వు అని ప్రేమగా పిలిచింది. అసలు తనతో మాట్లాడుతుంది ఎవరో కూడా తెలియక అయోమయంగా చూసింది కీర్తి. తను మా వదిన, అంటే నీకు తోటి కోడలు అని వెనుక నుండి వస్తూ చెప్పాడు సంతోష్. హాయ్ అక్క అని చిరునవ్వుతో బదులిచ్చింది కీర్తి. సన్నగా తెల్లగా కొంచెం పొట్టిగా ఉన్న కీర్తి వయసు చాలా చిన్నది అవ్వడం వల్ల అచ్చం పసిపిల్లలాగే కనిపించింది వాణి కళ్ళకి. టీ తాగుతావా లేదా కాఫీ తాగుతావా కీర్తి అని నవ్వుతూ అడిగింది వాణి. పాలు తాగుతానక్క అని టక్కున బదులిచ్చింది. ఆ మాటలకు సంతోష్, ఇది వదిన వరస, వద్దు మొర్రో అంటే స్కూల్కి వెళ్లే పిల్లని తెచ్చి నాకు పెళ్లి చేశారు అని సరదాగా అన్నాడు. నేనేమీ స్కూల్కి వెళ్లే చిన్న పిల్లని కాదు, నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఈ హాలిడేస్ అయిపోయాక బీటెక్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఈలోపుగానే నువ్వు పెళ్లి చేసేసుకున్నావుగా అంటూ చేతులు అటూ ఇటూ తిప్పుతూ ఆరిందలా అడిగింది కీర్తి. ఆమె మాటలకు, ఆమె హావభావాలకు, ఆమె తిప్పుళ్లకు పెద్దగా నవ్వేసింది వాణి. ఆ నవ్వుకి బయటకు వచ్చింది శకుంతలాదేవి. ఇంతకు ముందు ఎప్పుడూ వాణి అలా సంతోషంగా నవ్వడం చూడని శకుంతలాదేవి ఒక్కసారిగా గట్టిగా అరిచేసింది. దాంతో నవ్వడం ఆపేసి ఉలిక్కిపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది వాణ్ణి. ఇంట్లో పనులు గాలికి వదిలేసి ఇక్కడ కబుర్లు చెప్తున్నావా నువ్వు? ఇంత సరదాగా టైంపాస్ చేస్తూ ఉంటే ఇంట్లో వంటెవరు చేస్తారే అంటూ కోపంగా అరిచేసింది. కీర్తికి ఏమైనా కావాలేమో ముఖమాటంతో అడుగుతుందో లేదో అని కనుక్కోవడానికి మాత్రమే వచ్చానత్తయ్య, 10 నిమిషాల్లో అన్నీ పూర్తి చేసేస్తాను అని చెప్పి గబగబా తన వంటగదిలోకి వెళ్లిపోయింది వాణి. అదేంటి, ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, అక్కనే వంట చేయాలా? అత్తయ్య ఎందుకంత కోపంగా అరిచారు అని సంతోష్కి మాత్రమే వినిపించేలా చిన్నగా అడిగింది కీర్తి. అదంతా నీకు పోను పోను అర్థమవుతుందిలే కీర్తి, నేను నీకు తర్వాత చెప్తాను. అమ్మ ముందు ఇలాంటివి ఏమీ మాట్లాడకు నువ్వు అని అంతే చిన్నగా చెప్పాడు సంతోష్. ఆ తర్వాత శకుంతలాదేవి, అమ్మా కీర్తి, ఇక నుండి నీకేం కావాలన్నా నన్నే అడుగమ్మా, ఏమీ మొకమాట పడకు నువ్వు. మీ అమ్మతో నువ్వు ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండవచ్చు.
ఇంకా నీ చదువుల గురించి కూడా నువ్వేమీ టెన్షన్ పడకు. పెళ్లికి ముందే మీ నాన్నగారు నాతో అన్ని వివరాలు చెప్పారు. నీకు చదువుకోవాలి అని ఉంటే నువ్వు తప్పకుండా నీ చదువుని కొనసాగించవచ్చమ్మా. పలానా శకుంతలాదేవి కోడలు చాలా బాగా చదువుకుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటే అది నాకే కదా గౌరవం. కాబట్టి మన ఊర్లోనే ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఎంచక్కా రోజు వెళ్ళి నువ్వు చదువుకోవచ్చు. సరేనా తల్లి అంటూ చాలా ప్రేమగా చెప్పింది శకుంతలాదేవి. ఆ మాటలు విన్న కీర్తి 2 నిమిషాలకు ముందు వాణి మీద డాబర్మ్యాన్లా అరిచిన ఆవిడ వెంటనే క్యారెక్టర్ని మార్చేసి తన మీద అంత ప్రేమ కురిపిస్తూ ఉంటే ఏమీ అర్థం అవ్వక షాక్లో ఉండిపోయింది కీర్తి. పైకి మాత్రం సరే అత్తయ్య అన్నట్టుగా తల ఊపింది. ఇంకా మరొక విషయం అమ్మా, నీకు గనుక మీ అమ్మని నాన్నని చూడాలి అని అనిపిస్తే నాకు వెంటనే చెప్పు. ఎంత దూరం, దగ్గరే కదా. నాతో చెప్తే నిన్ను సంతోష్ని పంపిస్తాను. నేను చక్కగా అక్కడే సంతోషంగా 2 రోజులు ఉండి రండి అని కూడా చెప్పింది శకుంతలాదేవి. ఆ మాటలు అన్నీ వింటూ తిరిగి ఏమీ మాట్లాడకుండా అన్నింటికీ తలను గుండ్రంగా ఊపుతూ అక్కడే కూర్చుంది కీర్తి. ఒక 10 నిమిషాల తర్వాత టిఫిన్లు రెడీ అని అందర్నీ పిలిచింది వాణి. డైనింగ్ టేబుల్ పైన రకరకాల టిఫిన్స్ ఉండడం చూసింది శకుంతలాదేవి. నేను అక్కతో కలిసి తర్వాత తింటాను అత్తయ్య గారు, మీరందరూ తినేయండి అని కొంచెం ముఖమాటంగా చెప్పింది కీర్తి. ఎవరెవరితోనూ ఆఖరిగా తినాల్సిన కర్మ నీకేంటమ్మా, రా మనమంతా ఒక కుటుంబం, కలిసి తినొచ్చు అని చెప్తూ చెరవుగా తన పక్కనే కూర్చోబెట్టుకుంది శకుంతలాదేవి. మామయ్య గారు బావగారి ముందు కూర్చొని తినడానికి ఇబ్బందిగా అనిపించి ముఖమాటంగా సంతోష్ వైపు చూసింది కీర్తి. పర్లేదు అన్నట్టుగా కళ్ళార్పి చెప్పాడు సంతోష్. అమ్మా కీర్తి, నీకు వడలు అంటే చాలా ఇష్టం కదా అని అడిగింది శకుంతలాదేవి. అదేం లేదత్తయ్య, నేను ఏదైనా తింటాను అని చాలా నార్మల్గా చెప్పింది కీర్తి. అంటే ఏంటి, నువ్వు సర్దుకుంటున్నావా? అంత కర్మ నీకేం పట్టలేదు కీర్తి. నువ్వు ఏది కావాలి అన్నా క్షణాల్లో నీ ముందు ఉంటుంది. నీకేం తినాలి అనిపించినా అదిగో అక్కడ నిలబడి ఉంది కదా, దానికి చెప్తే 10 నిమిషాల్లో నీకు తెచ్చిపెడుతుంది. నువ్వు భోజనం దగ్గర కాని ఇంకెక్కడైనా సరే సర్దుకుపోవలసిన అవసరమే లేదమ్మా అని కీర్తితో చెప్తూ వాణి వైపు గుర్రుగా చూస్తుంది శకుంతలాదేవి. ఇంకా నిలబడి చూస్తున్నావేంటి నువ్వు? అమ్మాయికి వడలు వేసి ఇవ్వు. ఇంట్లో ఎవరికేది ఇష్టమో తెలియదు కాని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవడానికి మాత్రం నీ దగ్గర చాలా సమయం ఉంటుంది కదూ. మరొకసారి కీర్తికి నచ్చనిది ఏదైనా చేసినా, తనకి ఏవైనా లోటుపాట్లు జరిగినా నీకు రోజులో ఒక్కసారికి మాత్రమే భోజనం అందుతుంది అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ చెప్పింది శకుంతలాదేవి. అది విని ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది వాణి. అప్పటికప్పుడు వడలు వేయడానికి పిండి లేకపోయినా పని మనిషితో హోటల్ నుండి తెప్పించి గబగబా వేసి అందించింది. చిన్న కోడలు వచ్చి రాగానే వ్యత్యాసం చూపిస్తున్న తన తల్లి తీరు నచ్చక తినకుండానే అక్కడి నుండి బాధగా వెళ్లిపోయాడు ఆనంద్. పెద్ద కొడుకు టిఫిన్ కూడా చేయకుండా వెళ్లిపోయాడు అన్న విషయాన్ని కూడా గమనించనంత బిజీగా శకుంతలాదేవి చిన్న కోడలినే చూస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ఆనంద్ ఎప్పుడైనా టిఫిన్ చేయకుండా వెళ్లిపోతే కనుక ఆ రోజు వాణిని కూడా టిఫిన్ చేయనీయకుండా చేస్తుంది. ఏమీ మాట్లాడకుండా తినేసి తన గదిలోకి వెళ్లిపోతున్న కీర్తిని ఆపి తన దగ్గరే కూర్చోపెట్టుకుంది శకుంతలాదేవి. చిన్నపిల్ల, పైగా ఎప్పుడూ లేనిది తన తల్లిదండ్రులకు దూరంగా ఉంది అని బెంగ పెట్టుకుంటుందేమో అని శకుంతలాదేవి ఈ కబుర్లు ఆ కబుర్లు చెబుతూ ఆ రోజంతా తనతోటే గడిపింది. ఆ రోజంతా అత్తగారు తోటికోడలితో నడుచుకుంటున్న తీరు బాగా అర్థమయ్యింది కీర్తికి. తను చిన్నపిల్ల, కాని తెలివి తక్కువదైతే కాదు. అవసరం ఉన్నా లేకపోయినా అత్తగారు అన్నింటికీ అరవడం, తన తప్పు లేకపోయినా ఆ మాటలకు ఎదురు చెప్పకుండా వాణి సర్దుకుపోవడం అన్నీ గమనిస్తూనే ఉంటుంది. తనకి పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎక్కువగా లీవ్స్ తీసుకోకుండా సంతోష్ ఆ రోజు ఆఫీస్కి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అతను రాగానే తనకు బాగా పరిచయం ఉన్న దగ్గర మిత్రుడు
అన్నట్టుగా ఫీల్ అయింది కీర్తి. శకుంతలాదేవి ఎంత తాపత్రయపడినా కొత్త కోడలి మనసులో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోతుంది. సంతోష్ లేనంతసేపు ఆ ఇంట్లో తను ఒంటరిగానే ఫీల్ అవుతుంది. అమ్మయ్య, వచ్చేసారా? మా ఇంటి దగ్గర నుండి నా బుక్స్ తెప్పిస్తారా? నాకు చాలా బోర్ కొడుతుంది. బుక్స్ వస్తే నేను చదువుకుంటాను అని అతను వచ్చి రాగానే అడిగింది కీర్తి. ఇంతలో మధ్యలో కలగజేసుకుని శకుంతలాదేవి, అయ్యో నీకు బోర్ కొడుతుంది అని నాతో ఒక్క మాట చెప్తే నేను అప్పుడే తెప్పించేదాన్ని కదా తల్లి అని అంటుంది. అసలు మీరు చెప్పే గ్యాప్ ఎక్కడిచ్చారు నాకు? మీరే తెగ మాట్లాడిస్తున్నారు కదా అని తన మనసులో అనుకుంటుంది కీర్తి. ఆ మాటలకు సంతోష్ మధ్యలో కలుగ చేసుకుని, తనకు కూడా ఇప్పుడే గుర్తొచ్చినట్టుందిలే మమ్మీ, నేను ఎవరినైనా పంపించి తెప్పిస్తానులే అని అంటాడు. ఇంకా కొన్ని రోజులు పోతే ఎలాగో ఆ బుక్స్తోనే కదా ఉండేది. ఇప్పుడు సరదాగా ఇద్దరూ కలిసి అలా బయటకు వెళ్ళిరండి అని చాలా ప్రేమగా చెప్పింది శకుంతలాదేవి. ఇంతలో వాణి అక్కడికి వస్తుంది. నిన్న మొన్న పెళ్లి పనుల్లో ఇద్దరూ అలసిపోయి ఉంటారు కదా అత్తయ్య గారు. దానికి తోడు ఈరోజే సంతోష్ ఆఫీస్ కూడా వెళ్ళిపోయాడు. అమ్మాయి కూడా చాలా అలసిపోయి ఉంటుంది అత్తయ్య. ఈ రోజుకి రెస్ట్ తీసుకొనివ్వండి, మరెప్పుడైనా వెళ్తారులేండి అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది వాణి. ఆ మాటలకు కోడలి వైపు నిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూసింది శకుంతలాదేవి. ఆ చూపులు తన వైపు లేకపోయినప్పటికీ భయంతో సంతోష్ చేతిని గట్టిగా పట్టుకుంది కీర్తి. పడ్డాయా? అప్పుడే నీ దిష్టి కళ్ళు నా కొడుకు కోడలి మీద పడ్డాయా అని గట్టిగా కేకలు పెట్టింది. ఏం జరిగింది శకుంతల? మళ్ళీ ఎందుకు కోడల మీద అరుస్తున్నావు నువ్వు అని గంభీరంగా అడుగుతూ అక్కడికి వచ్చారు గోపాలరావు గారు. అవును, ఎప్పుడు నా మాటలే వినిపిస్తాయి మీకు. మీ పెద్ద కోడలు చేసే పనులు మాత్రం కనిపించవు. మీ పెద్ద కోడలి తీరుని మీరే చూడండి. కొత్తగా పెళ్ళైన జంట సరదాగా అలా బయటికి వెళ్తారంటే అడ్డొస్తుంది. ఎంత కుళ్ళు కుతంత్రం కడుపులో పెట్టుకుని బయటకు మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది అని అక్కసుగా అంది శకుంతలాదేవి. ఆ మాటలు విన్న వాణి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారత్తయ్యా. నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదు. పాపం సంతోష్ని చూడండి, తన ముఖం ఎలా అలసిపోయినట్టుందో. అందుకే నేనలా చెప్పాను, కాని ఇద్దరూ సంతోషంగా ఉండకూడదు అని మాత్రం కాదత్తయ్యా అని బాధగా చెప్పింది వాణి. నువ్వేం కోరుకుంటున్నావో ఈ ఇంట్లో ఎవరూ కనిపెట్టలేరు, కాని నాకు మాత్రం తెలిసిపోతుంది. ఎందుకంటే నీ గురించి నాకు చాలా బాగా తెలుసు వాణి. పైకి మాత్రమే గంగిగోవులా ఉంటావు నువ్వు, కాని లోపలంతా కుళ్ళు, ఓర్వలేని తనం, అసూయ నింపుకొని ఉన్నావు నువ్వు. నీలో ఇలాంటి దిక్కుమాలిన గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు నీకు పిల్లల్ని ప్రసాదించడం లేదు. చిన్న పిల్లలు ఇప్పుడే జీవితం మొదలుపెట్టారు, వాళ్లకు నువ్వు దిష్టి పెట్టకు అని కోపంగా అరిచింది. ఇంకా చాలు ఆపు శకుంతల, వింటున్నాను కదా అని మాట్లాడుకుంటూ పోతున్నావు నువ్వు. నువ్వు అనుకున్నట్టుగా నా కోడలు వాణ్ణి, సంతోష్ కీర్తిలను సంతోషంగా ఉండకుండా చెయ్యాలి అని అనుకోవట్లేదు. పెళ్లి అయ్యి ఎన్ని రోజులయ్యిందని వాళ్ళకి కనీసం రెస్ట్ ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళు బాగున్నా ఇలా పెళ్లి అయ్యి అవ్వగానే ఊర్లోకి వెళ్తే ఎంతమంది దిష్టి పెడతారు, నీకు ఆ మాత్రం కూడా తెలియదా? కొత్త జంటను పెద్దవాళ్లు తోడు లేకుండా రోడ్ల మీదకు ఎలా పంపిస్తావు నువ్వు? ఎంతసేపు వాణి మీద అరవడం కాదు, నువ్వు కూడా కొంచెం మంచి చెడ్డ తెలుసుకొని మసులుకో. అయినా ఇవన్నీ నీకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదులే. ఏదో వాణి గుర్తు చేసింది అన్న కారణంతోనే కదా తనపై అరుస్తున్నావు నువ్వు. నీ బుర్రకి తట్టని విషయాలు తను చెప్పపోయింది, కానీ అది డైరెక్ట్ గా చెప్పలేక ఏదో అలా వంకపెట్టి చెప్పింది. అది మన పిల్లల మంచి కోసమే అయినా నువ్వు అర్థం చేసుకోకుండా తనని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. మరొకసారి నువ్వు అకారణంగా వాణిని తిట్టడం నేను చూడకూడదు. అలా జరిగితే కనుక ఈసారి పర్యవసనాలు చాలా కఠినంగా ఉంటాయి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు గోపాలరావు గారు. ఇన్నేళ్లు తన వైవాహిక జీవితంలో భర్త ఏదైనా గట్టిగా చెప్పడమే కాని అంత కోపంగా అరవడం ఎప్పుడూ చూడనే లేదు శకుంతలాదేవి.
మొట్టమొదటిసారిగా అది వాణి వల్ల జరిగింది అన్న కోపంతో పెద్ద కోడలి వైపు చంపేసేలా చూస్తుంది శకుంతలాదేవి. దానికి తోడు ఈ సంఘటన అంతా తన చిన్న కోడలి ముందు జరగడం శకుంతలాదేవికి మరింత అవమానంగా అనిపిస్తుంది. దాంతో శకుంతలాదేవి విరుసుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. కన్నీళ్లు వస్తుంటే పెళ్లి జరిగిన ఇంట్లో అలా బాధపడడం మంచిది కాదు అనుకొని కష్టంగా ఆపుకుంటుంది వాణి. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను వదినా. తన మాటలేవి మీరు పట్టించుకోకండి అని బాధగా అన్నాడు సంతోష్. లేదులే నాన్న, నేనేమీ బాధపడడం లేదు. ఈ విషయాలు మీ అన్నయ్యకి తెలియనివ్వకు అని సంతోష్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వాణి. ఆ తరువాత కీర్తి, రేపు పగటి సమయంలో మనమంతా కలిసి అలా తోటకి వెళ్ళొద్దామా అక్క అంటూ ఆ సమయాన్ని తేలిక చేయడానికి ప్రయత్నిస్తూ అడిగింది కీర్తి. నాకు కుదరదమ్మా, ఇంట్లో చాలా పని ఉంటుంది, మీరిద్దరూ వెళ్ళిరండి అని చెప్పింది వాణి. ఈ రోజంతా నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా కీర్తి. వదిన ఇంట్లో ఏం చేస్తుందో నువ్వు చూడలేదా? రేపు కూడా అదే చేస్తుంది. రేపు మాత్రమే కాదు కీర్తి, ప్రతి వారం, ప్రతి నెల, అలా సంవత్సరంలో 365 రోజులు అవే పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది వదిన. తనకి ఎలాంటి సంతోషాలు సరదాలు తెలియవు అని కోపం, బాధ కలగలిపి చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు సంతోష్. ఇంట్లోకి అడుగుపెట్టిన 2 రోజులకి తను ఎన్నడూ చూడని గొడవలు కళ్ళెదురుగా జరుగుతూ ఉంటే లోపలే కంగారు పడిపోయింది కీర్తి. ఆమె కంగారును అర్థం చేసుకున్న వాణి, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు కీర్తి. కుటుంబం అన్నాక అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా. నువ్వు సంతోష్ దగ్గరికి వెళ్ళు, నేను మీకోసం ఏవైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి పంపిస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది వాణి. ఆ తర్వాత కీర్తి తనకు తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి ఈ ఇంట్లో అని అర్థం చేసుకుని వెంటనే సంతోష్ కోసం గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పటికే తను ఫ్రెష్ అవుతూ వాష్రూంలో ఉన్నాడు సంతోష్. అబ్బా, ఆడపిల్లలా ఎంతసేపు ఫ్రెష్ అవుతాడో, నాకు ఇక్కడ బుర్ర వేడెక్కిపోయేలా ఉంది. త్వరగా బయటికి రావయ్యా మగడా అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంది కీర్తి. ఆమె ఎదురుచూపులకు ఫలించి మరో 10 నిమిషాల తర్వాత వచ్చాడు సంతోష్. అమ్మయ్యా, వచ్చావా? నీకోసమే ఇంతసేపటి నుండి ఎదురు చూస్తున్నాను నేను. త్వరగా ఇలా రా, నాకు నీతో చాలా పని ఉంది అంటూ తొందర చేసింది కీర్తి. నాతో ఏం పని నీకు అని వింతగా చూస్తూ దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు సంతోష్. నువ్వే కదా తర్వాత అన్నీ చెబుతాను అన్నావు, ఆ చెప్పేవేంటో త్వరగా చెప్పు అని అంది కీర్తి. అబ్బా ప్లీజ్ కీర్తి, ఇప్పుడు నా మూడ్ ఏమీ బాగాలేదు, నన్ను కదిలించొద్దు నువ్వు అని చిరాకుతో అన్నాడు సంతోష్. కాని సంతోష్ మాటలకు ఏమాత్రమూ బెదరలేదు కీర్తి. నువ్వు చెప్పలేదు అంటే నేను అక్క బావగారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను. మర్యాదగా నువ్వు చెప్తావా లేదా అని వేలి చూపించి బెదిరిస్తూ అడిగింది కీర్తి. ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ బాధలు ఏంటి అని అడిగి గుర్తు చేస్తావా నువ్వు అంటూ విసుక్కున్నాడు సంతోష్. అయితే నువ్వే చెప్పు, అవన్నీ వివరంగా చెప్పు. నా ఎదురుగా ఎవరైనా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ సైలెంట్గా ఉండలేను సంతోష్. ఆ బాధ నాకే వచ్చినా దానికన్నా ఎక్కువ మదన పడిపోతాను. దానివల్ల నాకు వేరే ఏ పని మీద కూడా దృష్టి ఉండదు. నువ్వు అసలు ఏం జరుగుతుందో చెప్తే మనిద్దరం కలిసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా అంటూ ప్రేమగా చెప్పింది కీర్తి. అయ్యో కీర్తి, అదంతా చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వు, లేక ఈజీ అనుకుంటున్నావా? మన చేతుల్లో పని అయితే నేను ఎప్పుడూ చేసేవాడిని కదా అన్నాడు సంతోష్. అయ్యో భగవంతుడా, అసలు విషయం ఏంటో చెప్పకుండా నువ్వే హార్డ్, మన వల్ల కాదు అని డిసైడ్ చేసేస్తే ఇంకా నేనేం చేయాలి చెప్పు నువ్వు అని కోపంగా అరిచింది కీర్తి. దాంతో సంతోష్ నిట్టూరుస్తూ ముందు నుండి జరిగిందంతా చాలా వివరంగా ఓపికగా చెప్పాడు కీర్తికి. ఆ దీనగాథ అంతా విన్న కీర్తి, అయ్యో అక్క పాపం కదా, అత్తయ్య ఇలా చేయడం చాలా తప్పు. అక్క వాళ్ళ పుట్టింటి నుండి పొలం ఆస్తులు తీసుకున్నదే కాకుండా
మెట్టినింట్లో ఇన్ని కష్టాలు పెడుతుంటే వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడుతూ ఉంటారో కదా. పైగా ఇంట్లో పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు. చీటికి మాటికి అవసరం ఉన్నా లేకపోయినా గొడవ చేసి నానా మాటలు అంటున్నారు అత్తయ్య. ఇదంతా నాకేమీ నచ్చట్లేదు సంతోష్ అని ఒక రకంగా అంది కీర్తి. మాకు మాత్రం నచ్చుతుందా చెప్పు? కానీ మేమెవ్వరం ఏమీ చేయలేకపోతున్నాము. ఇంట్లో అమ్మ మాటే శాసనం. అమ్మ మాట కాదు అని ఏమీ చేయలేం మనం. నాన్నగారు 24 గంటలు వదిన వైపే నిలబడి మాట్లాడతారు. అయినా అమ్మ ఏమాత్రము తగ్గదు కీర్తి. తను చేసే పనులు చేసుకుంటూనే పోతుంది. మీరందరూ చూస్తూ సహించగలుగుతున్నారేమో, కానీ నేను మాత్రం అలా ఉండలేను అని కోపంగా బదులిస్తుంది. తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని వచ్చే భాగంలో చూద్దాం. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు సెలవు. నమస్కారం.